హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుపమ్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే మనకి హైకోర్ట్ నుంచి అయితే మాత్రం ప్యూన్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇక్కడ చూసారు కదా, మీకు సింపుల్‌గా చూపిస్తాను. వచ్చేసరికి మీకు ఇదే అఫీషియల్ వెబ్‌సైట్. సో, సింపుల్‌గా రిక్రూట్‌మెంట్ ఆఫ్ ప్యూన్ ఇన్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఆఫ్ చండీగఢ్ అని చెప్పేసి. సో, మీకైతే మాత్రం ఈ 3 స్టేట్స్‌లో కూడా హైకోర్ట్ జాబ్‌లయితే పడ్డాయి. అది కూడా ప్యూన్ జాబ్‌లయితే పడ్డాయి ఫ్రెండ్స్. సో, సింపుల్‌గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ అనేది ముఖ్యమో వాళ్ళందరూ కూడా దీనికి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది దొరకడం చాలా కష్టం. కాకపోతే మీకు ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మీకైతే మాత్రం 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ మాకు పక్కా కావాలనుకుంటున్నారో. ఎందుకంటే ఇవి లో కాంపిటీషన్ జాబ్స్ ఫ్రెండ్స్. అంటే లో కాంపిటీషన్ జాబ్స్ అంటే మీకు చాలా తక్కువకే కాంపిటీషన్‌తోని మీకు ఈజీగా అయితే క్రాక్ చేసే విధంగా ఉంటాయి. సో, పెద్ద అర్హతలు ఉన్న వారికైతే తీసుకోరు. సో, ఇందులో స్పెషాలిటీ ఏంటో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో, సింపుల్‌గా ఎవరైతే డిగ్రీ, బీటెక్ గాని చదివారో, లేకపోతే ఇంటర్ కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళుంటారో, వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోలేదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి గుడ్ న్యూస్ అయితే ఇందులోని. సో, ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే 10థ్ కూడా ఫెయిల్ అయిపోయినోళ్ళుంటారు చూసారా? వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా 10థ్ పాస్ అయినోళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, ఇంటర్ కూడా పాస్ అయినోళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో, సింపుల్‌గా చెప్పాను కదా! మీరు ఎంత తక్కువ చదువుకుంటే అంత ఎక్కువ మీకైతే మాత్రం ఈ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అదే విధంగా ఇందులో షాకింగ్ న్యూస్ వచ్చేసరికి మీకు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు క్లియర్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగోండి ఫ్రెండ్స్, మనకి ఇది ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే మాత్రం మీకు హైకోర్ట్ నుంచి అయితే వచ్చింది. సో, మీలో ఎవరైనా సరే మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో అయితే పెట్టుకోండి. మీకు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చే ప్రతి అప్డేటు, ప్రతి గవర్నమెంట్ జాబ్, ఇంకా ప్రతి స్కీమ్స్ కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, మీరైతే ఎటువంటి కంగారు కూడా పడాల్సినంత అవసరం లేదు. కేవలం ఒకే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని, ప్రతి జాబ్‌ని, ఇంకా ప్రతి అప్డేట్‌ని కూడా తెలుసుకోవడం అయితే అవుతుంది. ఇక ఈ టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే మీకు హైకోర్ట్ నుంచి అయితే జాబ్స్ అయితే పడ్డాయండి. హైకోర్ట్‌లో కూడా మీకు ప్యూన్ జాబ్స్ అయితే పడ్డాయి. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25/8 అంటే మీకు ఆగస్ట్ 25వ తారీఖునైతే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు ఈ నెల 20వ తారీఖుతో అయితే అంటే 20థ్ సెప్టెంబర్‌తో అయితే మీకైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికైతే టైం అయితే క్లోజ్ అయిపోతే అయిపోయింది. సో, మీకు మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చూద్దాము. సో, ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే మీకు హైకోర్ట్ నుంచి అయితే మీకు సుమారుగా 300 పోస్టులైతే ఖాళీలైతే ఉన్నాయి. సో, ఈ పోస్టులకైతే తొందరలోనే భర్తీ అయితే చేయబోతున్నారు. సో, వీటితో కూడా మీకు అన్ని వేకెన్సీస్ అయితే అంటే క్యాస్ట్‌ల వైస్‌గా అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూసారు కదా! జనరల్ కేటగరీ అని చెప్పేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఇంకా బీసీ అంటారో, అంటే మీకు ఇక్కడ సింపుల్‌గా చెప్తాను. మీకొక లాజిక్ చెప్తాను. ఆ లాజిక్ ప్రకారం మీరు గాని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ జాబ్ 100% అయితే వస్తుంది. సో, సింపుల్ లాజిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు జనరల్ కేటగరీ అని పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారో వాళ్ళు జనరల్ కేటగరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా బీసీ వాళ్ళైతే బీసీ కేటగరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ కేటగరీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకవేళ జనరల్ కేటగరీకి వచ్చిన వాళ్ళు జనరల్ కేటగరీకే పెట్టుకోవాలి. కానీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అంటే ఏదైతే ఉంటుందో సో, ఆ కేటగరీని వాడుకుంటారు. లేదు అనుకున్నట్లయితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు జనరల్ కేటగరీ జాబ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కావాలనుకున్నట్లయితే వాళ్ళకి ఆ జాబ్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే జనరల్ కేటగరీకి కేటాయించారో. సో, ఈ లాజిక్ అంటే మీకు ఇది గవర్నమెంట్ రూల్. మీకు తెలియకపోయినట్లయితే నేను మీకు చెప్తున్నాను. సో, ఈ సింపుల్ ఒక లాజిక్‌తో మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీరు ఈ 30 జాబ్‌ల కాంపిటీషన్‌కి మీరు పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 243 పోస్టులకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఈ లాజిక్ అయితే మర్చిపోకండి. ఇది నిజంగానే ఇది నేను ఏదో చెప్తుంది కాదు. ఇది గవర్నమెంట్‌లో ఉన్న రూలే. సో, మీరు పెట్టుకున్నా సరే వాళ్ళు ఏమి రిజెక్ట్ అయితే చేయరు. ఇక అదే విధంగా మీకిక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఇచ్చారు. సో, 10 ఇయర్స్ అబోవ్ అని చెప్పేసి అంటే మీకు 45 ఇయర్స్ వరకు ఈడబ్ల్యూడీ క్యాండిడేట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అదే విధంగా 3 ఇయర్స్ ప్లస్ అనేది ఎవరైతే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఇంకా అదే విధంగా మీకు ఫీస్ కోసం అయితే చెప్తున్నాను. సో, ఇది ప్యూన్ జాబ్ చాలా ఆల్ ఇండియా నుంచి అప్లికేషన్స్ అయితే వస్తాయి కాబట్టి, సో, మాక్సిమం చాలా మందికి ఇంట్రెస్ట్ పోగొట్టడానికి వాళ్ళేం చేశారంటే, ఎవరైతే పంజాబ్, హర్యానా, ఉత్తర ఉత్తరప్రదేశ్ చండీగఢ్‌కి సంబంధించి అయితే ఉంటారో, సో, యూటీ చండీగఢ్ అని చెప్పేసి వాళ్ళకైతే ఫీజయితే పెట్టలేదు. కానీ ఎవరైతే అదర్ దెన్ ఈ 3 స్టేట్స్‌కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఫీజయితే పెట్టారు. సో, అందులో కూడా జనరల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే మాత్రం మీకిక్కడ 700 పెట్టారు. సో, అదే విధంగా మిగతా స్టేట్స్‌కి
ఈ కిందనిచ్చిన 3 స్టేట్స్‌కైతే మాత్రం రూ. 600 అయితే పెట్టడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టయితే మీకిక్కడ ఫీజు కూడా ఉంటుంది. సో, సరే గుర్తుపెట్టుకోండి. సో, ఫీజున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో, మీకు గవర్నమెంట్ జాబ్ పక్కా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు ఇది మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మీకిక్కడ రిజర్వేషన్ అంతా కూడా మీకు చెప్పారు కదా! పైన చెప్పినట్టుగా మీకు రిజర్వేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు చదువుకోండి. ఇంకా అదే విధంగా ఇప్పుడు స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్‌కైతే వచ్చేద్దాం. సో, సింపుల్‌గా అవన్నీ పైన అంతా మీరు చదివినా, చదవకపోయినా మీకు అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మిగతా అంతా మీరు చదవాలి. ఎందుకంటే చదివిన వాళ్ళకి మీకు ఎగ్జామ్ అనేది అంటే ఈజీ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఫస్ట్ పెడతారు. తర్వాత వచ్చేసరికి మీకు ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు. సో, ఫస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. సో, మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది మీకు 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఇస్తారు. సో, 50/2 అంటే మీకు ప్రతి మార్క్ కూడా 2 అంటే ప్రతి క్వెషన్ కూడా 2 మార్కులకైతే ఉంటుంది. మీకు అయితే మాత్రం ఎటువంటి కూడా నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. వచ్చేసరికి నో నెగెటివ్ మార్కింగ్ అని చెప్పేసి. సో, మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు సింపుల్‌గా అన్ని క్వెషన్స్ 50కి 50 అటెంప్ట్ చేసి వచ్చేస్తారు. మరి మీకు ఎగ్జామ్ ఎక్కడుంటుంది అని గనుక చూసినట్లయితే మీకు మాక్సిమం ఈ 3 స్టేట్స్‌లో ఎక్కడో ఒకటి ఉంటుంది. మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ పోస్ట్ అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్‌ని క్రాక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది మీ డ్రీమ్ కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినట్టు చాలా మందికి తెలీదు. తెలిసినా పెట్టుకోరు. పెట్టుకున్నా సరే వెళ్ళరు. కానీ మీరు ఇలాంటి ఆపర్చునిటీస్‌ని పట్టుకొని క్రాక్ చేస్తున్నప్పుడు ఎంతో కాంపిటీషన్ ఉండే కొన్ని ఎస్ఎస్‌సి జాబ్స్ లాంటి వాటితో పోలిస్తే ఇలాంటి జాబ్స్‌ని ఎవరికీ తెలియకుండా మీకు అంతట మీరే అప్లై చేసి గట్టి పోటీతో మీరు క్రాక్ అయితే చేయగలరు. ఇక ఇదే విధంగా మీకు టెస్ట్‌కొచ్చేసరికి 90 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. సో, దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ కూడా ఉంది. మినిమమ్ మార్కులైతే రావాలి. సో, 15 మార్క్స్ పర్ జనరల్ కేటగిరీ, 45 మార్క్స్ పర్ రిజర్వ్డ్. అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్సీ అయినా సరే, బీసీ అయినా సరే మీకు మినిమమ్ 45 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఇదే విధంగా మీరు కిందకి గన్నట్టు చెప్పాను కదా! ఫస్ట్ అంటే టెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. సో, ఇందులో క్వాలిఫై అయిపోయిన వాళ్ళకైతే మాత్రం మీకైతే మాత్రం ఇక అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు అంటే మీకు సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ మెన్షన్ చేశారేమో కామెంట్ అయితే చేయండి మొత్తం నోటిఫికేషన్ చదివి. నేను చదివాను కానీ నాకు ఇంటర్వ్యూ అని చెప్పేసి కనిపించలేదు. ఇక మీకు ఫస్ట్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, మీకు రేస్ అయితే పెడతారు. ఎందుకంటే ఈ రేస్ ఎందుకు మీకు ప్యూన్ జాబ్‌లు అనుకోవచ్చు. సో, ప్యూన్ అంటేనే వస్తువులు అందించేవారు, సామాన్లు అందించేవారు. మినిమమ్ నడవాలి. అంటే ఈ రేస్ కూడా ఏదో మీకు పరిగెట్టేసి ఒలింపిక్స్ రేస్‌లాగా ఉండదు. సో, సింపుల్‌గా మీకుంటుంది. సో, ప్యూన్ అనేవాడు అటు ఇటు కొంచెం నడవాలి కాబట్టి అది స్త్రీ అయినా లేక పురుషులైనా సరే కొంచెం నడిసి ఆ ఫైల్స్ అనేది అందించడం లాంటి పనులు చేయాలి కాబట్టి మీకు కొంచెం ఈ రన్నింగ్ మీద లేకపోతే ఈ నడవసే మీదే కాలిక్యులేట్ చేస్తారు. సో, మీరు ఎంత ఫిజికల్‌గా ఎఫిషియెంట్‌గా ఉన్నారని చెప్పేసి. ఇక మీకు అవి ఎలా చెక్ చేస్తారు? నిజంగా మీకు ఈ జాబ్ అనేది క్రాక్ చేసే ఉద్దేశ్యం గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ క్వాలి ఈ ఈ మ్యాటర్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలి. సో, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు 800 మీటర్స్‌ని 270 సెకండ్స్‌లో ఎవరైతే పురుషులుంటారో వాళ్ళైతే క్రాక్ అయితే చేయలేరు. ఒకవేళ మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకు ఇచ్చే సెకండ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో, మీకు ఇక్కడ 45 ఇయర్స్, 50 ఇయర్స్ కూడా ఇచ్చారు. సో, అది కొంత రిలేషన్ వరకైతే ఉంటుంది. సో, మాక్సిమం మీకు 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉంటే 350 సెకండ్స్ ఇలా మీకు వయసుతో పాటు మీకిచ్చే టైం కూడా పెరగడం జరుగుతుంది. ఇక ఇదే విధంగా మీకు లాంగ్ జంప్, ఇంకా హై జంప్ కూడా అడుగుతారు. సో, ఈ లాంగ్ జంప్ కూడా మీకు సింపుల్‌గానే ఉంటుంది. మీరేదైనా సరే పర్సనల్ ప్రొఫెషనల్ కోచ్ దగ్గరికెళ్లి, ఈ జాబ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ పారామీటర్స్ మాకొచ్చే విధంగా చేయండంటే, ఒక నెల రోజులు గాని మీరు ఆ కోచింగ్ సెంటర్‌కి గాని వెళ్ళినట్లయితే మీరు ఎవరైతే మీకు కొంచెం అంటే మీరు మ్యారీడ్ అయినా సరే మీకు స్త్రీలకి ఇది మంచి జాబే. అదే విధంగా పురుషులు ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రైవేట్ గానివ్వండి, ఇతర జాబ్స్ చేస్తున్నా సరే, మీకైతే మాత్రం ఇదొక మంచి ఆపర్చునిటీ. సో, ఖచ్చితంగా కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని రిజెక్ట్ అయితే చేసుకోకుంటే మీరు దీన్ని వదులుకోకండి. ఒక నెల రోజులు మీరు రన్నింగ్ ట్రైనింగ్, ఇంకా జంపింగ్ ట్రైనింగ్ గాని తీసుకొని, సింపుల్‌గా మీకు పైన చెప్పిన సబ్జెక్ట్‌లు అంటే మీకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ అని చెప్పేసి ఈ 4 సబ్జెక్ట్‌లని పట్టుకున్నట్లయితే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. సో, దీనికి కూడా ప్యూనికే కాబట్టి ఎగ్జామ్ కూడా పెద్దగా టఫ్ అయితే ఉండదు. చాలా అంటే చాలా మందికి ఈ జాబ్ కోసం కూడా మీకు తెలీదు. సో, అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. అడ్మిట్ కార్డ్స్ తర్వాత మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్. ఇక ఇదే విధంగా మీరు సింపుల్‌గా ఈ
ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానిప్పుడు. సో, మొత్తం చెప్పేస్తే మీకు వీడియో అనేది ఫుల్‌గా లెంగ్తీ అయితే అయిపోతుంది కాబట్టి, నేను మీకు సింపుల్ రిజిస్ట్రేషన్ చెప్తాను. తర్వాత అప్లికెంట్ లాగిన్ అనేది మీకు ఫుల్ వీడియో కావాలి, ఫుల్ క్లారిటీ రావాలనుకుంటే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్ ఫార్మాట్‌లో గాని అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకిక్కడ ఫస్ట్ అయితే మీరిక్కడ యాక్టివిటీలోకెళ్ళి అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ అయితే చేయండి. తర్వాత మీరు అప్లికెంట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీరు అప్లై ఆన్‌లైన్‌లో మీరు రిజిస్టర్ చేయించుకుంటే, మీరు అప్లికేషన్ అనేది అప్లికేషన్ లాగిన్ అని చెప్పేసి అందులో పెట్టుకుంటే మీరు ఫస్ట్ వచ్చేసరికి రిజిస్టర్ అవ్వాలి కాబట్టి అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. ఇక మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఏదైతే మీ పేరు మీకు పోస్ట్ ఏదైతే మీ పీఎన్ పోస్ట్ ఉంది కదా! పీఎన్ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ అప్లికెంట్ లాగిన్ అయితే అడుగుతారు. మీ స్టేట్ ఏదైతే అడుగుతుంది. మీరు ఒకవేళ పంజాబా కాదా అనేది అడుగుతుంది. సో, పంజాబ్ ఈ పైన ఇచ్చిన 3 అయితే యెస్ అని, కాదనుకున్నట్టయితే కాదు. మీరు ఒకవేళ ఏపీ, తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా నో అని చెప్పి పెట్టుకోండి. ఇక మీ కేటగిరీ అడుగుతుంది. మీరు ఎస్సీఆ, ఎస్టీ అని చెప్పేసి మెయిన్ ఇది ఇవ్వాలంట. ఇచ్చేసాను ఇలాంటి పనులు ఆళ్ళ ఆనందం కోసం మీరు జనరలా, పీడబ్ల్యూడీయా ఇంకా చాలా అయితే అడుగుతుంది. సో, మాక్సిమం క్వాలిఫికేషన్ ఇక్కడ మీకు లాజిక్ చెప్పాను కదా! మీరు ఒకవేళ గాని మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ గాని కలిగినట్లయితే దీనికి మీరు అప్లై అయితే చేసుకోలేరు. ఎవరైతే 8థ్ క్లాస్ పాస్ అయ్యారో, 10థ్ క్లాస్ పాస్ అయ్యారో, 10+2 ఇంటర్ పాస్ అయ్యారో, సో, ఇక్కడ ప్రిఫరెన్స్ కూడా మీకు ఫస్ట్ 8థ్ క్లాస్ మాత్రమే పాస్ అయిన వాళ్ళకి, 10థ్ క్లాస్ మాత్రమే పాస్ అయిన వాళ్ళకి, ఇక 10+2 పాస్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళేం కోరుకుంటున్నారంటే ఎంత తక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అంత ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా 10థ్ క్లాస్ చేసి ఆపేసినా, 10థ్ క్లాస్ ఫెయిల్ అయిపోయినా, ఇక ఇంటర్‌తో ఆపేసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీరుకు అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒకవేళ మీ వీడియోని గ్రూప్స్‌లో గాని షేర్ చేసినట్లయితే వాళ్ళకి, ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ జాబ్ తగిలి వాళ్ళ లైఫ్ అనేది సెట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే వెళ్ళండి. మీరిక్కడ షేర్ బటన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎళ్లి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు మీ వరకైతే ఆ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ తర్వాత మీరు సింపుల్‌గా వెళ్లి షేర్ అనే బటన్ క్లిక్ చేసి వాట్సాప్‌కెళ్ళి మీ ఫోన్‌లో ఉన్న అన్ని గ్రూప్‌లకైతే ఇది పెట్టండి. ఎందుకంటే ఇది జెన్యూన్ ఫ్రెండ్స్. మీకు నేను ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే ఇవ్వను. జెన్యూన్ న్యూస్ మాత్రమే ఇస్తాను. ఈ జాబ్స్ అనేవి జెన్యూన్‌గా ఉన్నాయి. మీరు అఫీషియల్ వెబ్‌సైట్స్ కూడా వెళ్లి చెక్ చేసుకొని సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక్క పాయింట్ కూడా మీకు అబద్ధం చెప్పను. ఎందుకంటే నేను నోటిఫికేషన్‌ని చదివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, సో, మీకు ఆ తర్వాత మీరు మొబైల్ నంబర్ ఇస్తారు. ఆ మొబైల్ నంబర్‌ని ఇవి ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఈమెయిల్ ఇస్తారు. ఆల్టర్‌నేట్ ఇస్తారు. ఇంకా అదే విధంగా ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, క్యాప్చా ఇచ్చి సబ్మిట్ ప్రొసీడ్ అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో, దానికైతే మీరు అప్లికెంట్ లాగిన్‌కెళ్ళి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. నేనైతే మాత్రం ఈ జాబ్‌కి ఎంతమంది ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా అని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జాబ్స్‌కి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారా? లేదా? అనేది నాకైతే తెలీదు. నాకు డౌట్‌గా ఉంది. కానీ నేనేంటంటే ప్రతీదీ ఒకసారి ట్రై చేస్తాను. ప్రతి ఆడియన్స్ కూడా అసలు ఆడియన్స్‌కి ఏం కావాలో నేను టెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ చేస్తాను. హైకోర్ట్ జాబ్స్ గానివ్వండి, రేషన్ డిపోకి సంబంధించి గానివ్వండి, అంగన్వాడీ జాబ్స్ కానివ్వండి, ఇలా రకరకాల జాబ్స్ నేను ఎప్పటికప్పుడు ట్రై చేస్తాను. నిజంగా ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మాకు జాబ్స్ కావాలనుకుంటూ ఉంటున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా నేను మీకు చేస్తాను. ఇక ఏపీలో కూడా మీకు ఏపీటీఎస్‌కి సంబంధించి కూడా జిల్లా వారీగా అంగన్వాడీ పోస్టులు, రేషన్‌కి సప్లయర్ డీలర్ పోస్టులు, ఇంకా అదే విధంగా ఇలాంటి ఫ్యూయల్ పోస్టులు కూడా మీకు పడతాయి. మీరు సింపుల్‌గా చేయాల్సిందల్లా కూడా దీనికి అప్లై చేసుకుంటాము అనుకున్నట్లయితే మీరు అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. లేదు మాకు మా సొంత జిల్లా మేము ఏపీలో ఉంటాము. మేము వైజాగ్‌లో ఉంటాము. లేదంటే మీకు తెలంగాణలో హైదరాబాద్‌లో ఉంటాము. మేము పలానా ప్లేస్‌లో ఉంటాము. అక్కడ ఉన్న కోర్ట్‌లో ఏమైనా జాబ్స్ పడితే పెట్టండి అని చెప్పేసి, మీ ఫస్ట్ వచ్చేసరికి మీ పేరు, హాయ్ అని చెప్పేసి మీ పేరు పెట్టండి. ఆ తర్వాత మీరు ఏ స్టేటో ఆ స్టేట్ పెట్టండి. ఆ స్టేట్ పెట్టిన తర్వాత మీ డిస్ట్రిక్కు, ఏదైతే మీ గ్రామం, మీ మండలం ఉంటుందో పెట్టేసి సింపుల్ కామెంట్ అయితే చేయండి. నేను ఎక్కువ కోరుకోను. ఆ ఒక్క కామెంట్ చేసేయండి. ఎందుకంటే మీరు ఆ కామెంట్ చేసినప్పుడు నాకు పలానా ఏరియా నుంచి నాకు చాలా అంటే చాలా లా లార్జ్ నంబర్ నుంచి చూస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా ఈ మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నారు నా వీడియోస్. సో, నేను మీ ఏరియాలో ఏ జాబ్ పడినా అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, మీ ఏరియాలో మీకే తెలియకుండా కొన్ని పేపర్ ఆర్టికల్స్‌లో, అన్‌అఫిషియల్ పేపర్స్‌లోని, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వచ్చిన ప్రతి అప్డేట్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలియాల్సిందల్లా ఒకటే, ఏ ఏరియాలో ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు, ఏ ఏరియా వాళ్ళు నా కంటెంట్ కోరుకుంటున్నారు, అదే విధంగా ఎవరుంటున్నారని చెప్పేసి. సో, నేనైతే మాత్రం అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ మనకి అప్డేట్ అయితే మాత్రం ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో
అప్లికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అప్లికేషన్ వీడియో కూడా చేసి పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా! మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.